వెల్కమ్ టు టీవీ. ప్రధాని మోదీ జగిత్యాలలో నిర్వహించిన విజయ సంకల్ప సభకు జగిత్యాల జిల్లాకు చెందిన మహిళా మోర్చా నాయకురాళ్ళు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు బీజేపీ మహిళల పట్ల ఎలాంటి సాధికారికత చూపెడుతుంది అని. అమ్మ నమస్తే. చెప్పండి, బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు జరుగుతున్న సాధికారికత అంటే అభివృద్ధి. మహిళలకి మన నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున వాళ్ళని ముందుకు తీసుకురావాలని, వాళ్ళ మహిళల శక్తిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆర్థికంగా బలపడాలని చెప్పేసి ఈ మన శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం కానీ, చట్టసభల్లో 33% రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళలోని టాలెంట్ని బయటకు తీసుకొస్తున్నారు. మా మహిళలకు ఎంత కృషి చేసి మమ్మల్ని ముందుకు తీసుకురావడానికి ఈ ప్రయత్నించింది గాను ఆయన మళ్ళీ మా జగిత్యాలకు వచ్చినందుకు గాను ఆయనకి చాలా చాలా సంతోషంగా ఉంది. ఆయనకి ఉజ్వల పథకం ద్వారా కూడా మహిళలకు వంటింట్లో చాలా లాభం చేకూరుతుంది కదా, ఉచితంగా. దాని గురించి ఉజ్వల పథకం కింద మన కేంద్ర ప్రభుత్వం నుండి 350 రూపాయల సబ్సిడీ వస్తుంది. మళ్ళీ మొన్న మహిళా దినోత్సవం రోజు 100 రూపాయలు తగ్గించారు, మాకు అడిషనల్గా తగ్గించారు. ఇంకా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మాకు. మేము వంటింట్లో ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఫ్రీ అని చెప్పింది, కానీ ఫ్రీగా ఇచ్చింది ఏమీ లేదు, మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అందులో వీళ్ళు ఫ్రీ అని చెప్తున్నారు, కానీ 350 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రా 100 రూపాయలు వాళ్ళే కడుతున్నారు కదా, వీళ్ళు ఇచ్చింది ఏముంది ఇక్కడ అండి. అది ఒకసారి జనాలు మన ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను నేను. వీటన్నిటికంటే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ అనేది చాలా ఏళ్ళ నుండి నానబెడుతూ వస్తుంది. అనేక రాజకీయ పార్టీలు దాన్ని నాన్చుకుంటూ వచ్చాయి, కానీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేసి దాన్ని ఆమోదం తెలిపింది. వచ్చే ఎలక్షన్ వరకు, వచ్చే అసెంబ్లీ మేబీ ఎలక్షన్ వరకు ఇంప్లిమెంటేషన్ జరగబోతుంది. అసలు ఊహించారమ్మా ఈ చట్టసభలో 33% అనేది? అస్సలు ఇట్లాంటి తీసుకొస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ పార్టీ తరఫున కూడా ఇలాంటిది కాకపోతుండే కూడా. మాకు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయంగా మహిళలు బయటకు వచ్చిందే లేదండి. మేమిప్పుడు మా మోడీ గారి ప్రభుత్వాన్ని చూసి ఆయన చేసిన కృషి గురించి మేము బయటకు వచ్చినాము. మా జగిత్యాలలో ఇప్పుడు మహిళా మోర్చా టీము ఒక 40 మంది ఉన్నాము. అది కేవలం మాకు ఇచ్చిన విలువను బట్టి మేము బయటకు వచ్చినాము. మాకు వచ్చే విలువ అక్కడ దక్కుతుంది కాబట్టి మాకంటూ ఒక ధైర్యం వచ్చింది అన్న కేంద్ర ప్రభుత్వం చూసుకొని, ఆయన కృషిని చూసుకొని, ఆయన బలం చూసుకొని మేము ముందుకు వచ్చినాము. ఇప్పుడు ఓకే, నిజామాబాద్ అంటే ముఖ్యంగా ఇక్కడ పసుపు ఎక్కువగా పడుతుంది. గతంలో చూసుకున్నట్టయితే మద్దతు ధర లేక చాలా రైతులు ఇబ్బంది పడి అప్పుల పాలైన పరిస్థితి చూసాం. ఇప్పుడు 20,000 మార్కును దాటింది. సో చెప్పండి. పసుపు ధర 21,000 అయింది. అందరు రైతులు బాగా సంతోషంగా ఉన్నారు. ఇది ఒకటి అరవింద్ అన్న ద్వారా అయింది. ఇది మాకు బాగా సంతోషం. ప్లస్ పాయింట్ అరవింద్ అన్న ప్లస్ పాయింట్. పసుపు ధర పెంచడం వల్ల ఇన్ని రోజులైతే రైతులు మాకు ధరలు లేక బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం. ఓన్లీ పసుపు బోర్డు అనేదే కాకుండా చాలా రకాల పంటలకి మద్దతు ధర లభిస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను రైతు కుటుంబీనే. అయితే ఇంతకుముందు పసుపు చాలా పండుతుండే, దానికి మద్దతు ధర లభించక రైతు చాలా నష్టపోతుండే. కానీ ఆర్మూర్ సైడ్ ఉన్న రైతులు మాత్రం వాళ్ళ సంకల్పాన్ని వీడకుండా పసుపు పంట ఎక్కువ వేస్తూ అటు అరవింద్ అన్నకు సపోర్ట్ చేసి వాళ్ళు కావాలని పసుపు బోర్డు నిర్ణయించమని అరవింద్ అన్నను కోరడం జరిగింది. అరవింద్ అన్న మాట ఇచ్చిండు. మాట ఇచ్చిన ప్రకారమే పసుపు బోర్డు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు ఒకప్పుడు 1700, 2000 వరకే పలికే పసుపు ధర ఇప్పుడు క్వింటాల్కి 21,000 దాటిందంటే అది అరవింద్ అన్న గారి కృషి వల్లనే. అలాగే ఒక పసుపు పంటనే కాకుండా కందులు కానీ మక్కలు కానీ ఏ పంట అయినా చాలా మద్దతు ధర లభిస్తుందని రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు గాను మోడీ గారికి మేము రుణపడి ఉంటాము, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అరవింద్ అన్నకి కూడా జై. అరవింద్ అన్నకి ఒక కోరిక ఉండేది, అంటే మళ్ళీ ఎంపీగా కవిత నిలబడితే తనను ఓడించి, అంటే సర్వసాధారణంగా అతనే గెలుస్తాడు, అది 100% నిజం. కాకపోతే ఆమెకు ఒకసారి అధిష్టానం ఎంపీ టికెట్ ఇస్తే ఆమె పైచేయిగా గెలవడం అరవింద్ అన్నకు చాలా ఇష్టం ఉండే. కానీ ఇప్పుడు లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి తనకి ఆ మధ్యలో ఎంపీ సీటు ఇవ్వడానికి కూడా అధిష్టానం ఒప్పుకోలేదు. అప్పుడే లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ ఆమె స్టార్ట్ అయింది కాబట్టి అది ఇప్పుడు మొత్తానికి బయటకు వచ్చింది, అరెస్ట్ అయిపోయింది. ఇంకా ఆమెకు వచ్చే ఛాన్స్ ఏది లేదు.
ఎంపీ సీటే కాదు ఎమ్మెల్సీ సీట్ కూడా వచ్చే ఛాన్స్ లేదు. అట్లా ఆయన కన్న తండ్రి ఆమెకు టికెట్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు ఆయన కన్న తండ్రి ఆయనకు నమ్మకం లేదు బిడ్డ మీద, ఎంపీగా పోటీ చేసి గెలుస్తుందన్న నమ్మకం లేక ఆయనకు టికెట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. ఈసారి అరెస్ట్ అవుతుంది గెలుస్తుందన్న నమ్మకం లేదు. ప్రజలకి కూడా నమ్మకం పోయింది ఆమె మీద. ప్రజలందరినీ, తెలంగాణ ప్రజలందరినీ తాగబోతులు చేసి ఇంటికి భర్తలు ఏ టైంలో వస్తారో తెలియక బాగా నష్టపోయారు. ఇప్పుడు మన దేశంలో అత్యధికంగా తాగుబోతులు ఉన్నారంటే మన తెలంగాణలో అదంతా కవితక్క వల్ల దయ వల్లని మొత్తం తాగుబోతులు తయారు చేసింది. తెలంగాణ మొత్తం తాగుబోతులు తయారు చేసింది. ఇంత లిక్కర్ స్కాము, ఇంత తాగుబోతుల మీద పై చేయి తీసుకొచ్చినందుకు ఆమెకు గంట దగ్గుతుంది. అలాంటి మహిళను అరెస్ట్ చేస్తే జగిత్యాల పట్టణంలో కొంతమంది మహిళలు నీచంగా మన విశ్వగురువు అయిన ప్రపంచానికే దేవుడైనటువంటి మోడీ గారి ఫోటోకి చెప్పుతో కొట్టి అతని ఫోటోని పెట్రోల్ పోసి కాలబెట్టడం ఎంతవరకు కరెక్ట్? అసలు వాళ్ళు ఆడవాళ్ళేనా? అంటే వాళ్ళ భర్తలు తాగి మరి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వాళ్ళకి ఇష్టమేనా, లేదా వాళ్ళు కూడా తాగుతున్నారా? మరి అందుకే కోపం వచ్చిందా? మరి అసలు వాళ్ళు కూడా రోజు డ్రింక్ చేసే వాళ్ళు కావచ్చు, అందుకే మా పొట్టల మీద కొట్టిండని చెప్పి మోడీని కొట్టినట్టున్నారు. అది మాత్రం నిజం. మన దేశంలో 500 సంవత్సరాల నుంచి వెళ్ళి రామాలయం కోసము పోరాడుతున్నాము. అది మన నరేంద్ర మోడీ వారి ద్వారా అది జరిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మేము అయోధ్యకి వెళ్ళి దేవుణ్ణి కూడా దర్శనం చేసుకున్నాం. అలాంటి దేవుణ్ణి ఇక్కడ జగిత్యాల్లో ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెప్పుతో కొట్టడం ఎంత సిగ్గుచరం అండి. అది వాళ్ళు ఏమనుకుంటున్నారు? అసలు దేవుడు అంతటి వాణ్ణి అసలు ఒక రాముడు తర్వాత రాముడిలాగా మేము భావిస్తున్నాము. అలాంటిది ఆయనను చెప్పుతూ కొడితే ఎట్లుంటుంది? ఇది ఒక దేశద్రోహంతో సమానం అనిపించట్లేదా వాళ్ళకి? మాకైతే చాలా బాధగా ఉంది ఇలాంటి జరిగినందుకు. వాళ్ళకి అసలు ప్రజల్లో ఎలాంటి వెళ్ళిపోతుంది దాని ద్వారా. ఇలాంటి చర్యలు ఇంకోసారి జరిగితే మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తాము. రోడ్ల పైన కూర్చొని ధర్నాలు చేస్తాము. మన ప్రధానమంత్రి కోసం నడి రోడ్డు మీద మహిళలందరూ కూర్చొని ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకుంటాం. మేము దీన్ని ఖండిస్తున్నాము. మా మహిళల తరపున మా మహిళల కోసము ఇంత కృషి చేస్తున్న నరేంద్ర మోడీని చెప్పుతో కొట్టడం మీద ఎంత సిగ్గుచేటు చెప్పండి మీరు. ఇలాంటి కఠినమైన చర్యలు కానీ మళ్ళీ ఇంకోసారి జరిగితే ఖచ్చితంగా ఎలాగైతే కవిత అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి కూర్చుందో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అలాంటి కార్యకలాపాలు చేసే ప్రతి ఒక్కరిని జైలుకు పంపే అవకాశం ఉంది అని మేము సవినయంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఒకప్పుడు ఎంపీ అయిన కవిత గారు, ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన కవిత గారు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఏం చేస్తారు అని మొట్టమొదటిగా మీరు ఏం చేస్తారని అడిగితే తను పలికిన మొదటి మాట ఆడవాళ్ళకి సపోర్టుగా ఉండి మద్యాన్ని మొత్తానికే నిషేధిస్తాను అని చెప్పింది. అలా చెప్పిన ఒక మహిళ మళ్ళీ ఆ లిక్కర్ దందని చేయడం ఎంతవరకు కరెక్టో మీరే ప్రజలంతా ఆలోచించాలని. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అది కేసీఆర్ కుటుంబంకే సాధ్యం, మరొకరికి కాదని నేను సవినయంగా చెప్పుకుంటున్నాను. అంటే ఇంతవరకు మేము చూసిన దాని ప్రకారము మేము అంటే ఎక్కడెక్కడ అంటే జరుగుతున్న విషయాల ప్రకారం అయితే మహిళల చాలా వరకు మోదీ చేసిన కార్యక్రమాలకి ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ప్లస్ అంటే ఇప్పుడు ఎంపీ సీట్లు అధిక సీట్లు మాత్రము బీజేపీకే వస్తాయి. అది మాత్రం నిర్ధారణ జరిగింది. 400 సీట్ల మెజారిటీతో మళ్ళీ మోదీ గారు ప్రధానమంత్రిగా వస్తారు. మహిళలు మాత్రం చాలామంది బీజేపీకి ఓటేయడానికే సిద్ధంగా ఉన్నారు. నమస్కారం, నా పేరు మంజుల. నేను జగిత్యాల పట్టణ మోర్చా టీం నాయకురాల్ని. మన ప్రధాని మోడీ మనకి ఏం చేస్తుండంటే చాలా హెల్ప్ఫుల్గా అన్నీ చేస్తుండే, కానీ అది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేసినా కానీ మనకి ఇక్కడ అసలు ఎవరికి చెందకుండా ఆ వాక్యాలన్నీ ఎవరికి చెందుతలేవు. మనకు ఆ మహిళలకు 33% రిజర్వేషన్, మళ్ళీ మనకు 5 సంవత్సరాల ఉచిత రేషన్ ఇస్తా అని ఒప్పుకున్నాడు. ఎంపీ అరవింద్ అన్న గెలిస్తే మన మహిళలకు కూడా చాలా అందరికీ బీడీల కార్మికులకి బీడీ కార్మికులకు హాస్పిటల్ 500 పడక గదిలతో ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్ నిర్ణయిస్తానని మాటిచ్చిండు. ఒకవేళ మా అందరికీ జైత్యాల పట్టణ వాళ్ళందరూ మహిళలు
అధిక సంఖ్యతో మేము కష్టపడి బీజేపీకి ఎంపీ అరవింద్ అన్నకు ఓటేసి గెలిపిస్తామని మా పట్టణ మోర్చా గర్ల్స్ అందరూ మాటిస్తున్నాం. మహిళలు వంటింటికే పరిమితం అనుకున్న ఒకప్పటి రోజులను దాటుకొని పాలించే స్థాయికి వచ్చిండ్రు. ఇప్పుడు అంటే ఇదంతా మోదీ గారి దయ వలనే. 33% రిజర్వేషన్ అనేది మా మహిళా మనులకు ఇచ్చిన గొప్ప వరం ఇది మోదీ గారు. దీనివల్ల మేము ఇంట్లో ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నామని అంటే ఇదంతా వారు ఇచ్చిన ధైర్యం వల్లనే. మేము ఈ రాజకీయాలలోకి ముందుకు రావడము మా భోగ శ్రావణక్కనే కారణము. మేము వచ్చినాము కానీ ఎప్పుడో ఒకసారి మీటింగ్కి వెళ్తురు అయిపోతుండే. కానీ భోగ శ్రావణక్క మా బీజేపీలో జాయిన్ అయిన నుండి మహిళల్ని ఎక్కువగా ప్రోత్సహించడం ప్రారంభించారు. మీటింగ్లకు పిలవడము, కూర్చోబెట్టడము, దగ్గరికి తీసుకొని మాట్లాడడము, ఎట్లా చేయాలి ఏంటి అని వివరంగా చెప్పడం వల్ల మాకు ఎంతో ధైర్యం వచ్చింది. తనను చూసుకొని మేము ఈరోజు మా టీం ఎంతో పెద్దగా తయారైంది. ఇప్పుడు మా వెనకాల ఉండి మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్నారు. రెగ్యులర్ మీటింగ్స్ అవుతాయి మాకు. శక్తి ఇప్పుడు మేము వార్డ్ వైజ్ శక్తివందన్ ప్రోగ్రామ్స్ కూడా చెప్తున్నాం. మన నరేంద్ర మోడీ గారు చేసే పథకాలు వార్డ్ వైజ్గా ప్రజలకు తెలియజేసే ప్రోగ్రామ్ చేస్తున్నాం మేము ఈరోజు. జనాలకి తెలవడం లేదు. మన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలు అసలు ఒక్కరు కూడా కరెక్ట్గా తెలియట్లేదు, తెలియజేయలేదు కూడా. మన ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆవాస్ యోజన కనీసం జనాల దాకా రానియకుండా ఆపట్టిరు వాళ్ళు. పథకాలు ఇలాంటివి వాళ్ళకి పేరు వస్తున్న కారణం చేత పథకాన్ని మన రాష్ట్రానికి రాకుండా ఆపేశారు వాళ్ళు. అంటే ఇప్పుడు అలా జరగకుండా ఉండాలంటే అక్కడ కేంద్రంలో ఎట్లాగో బీజేపీ ఉంటుంది, ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా బీజేపీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 500 సంవత్సరాల నాటి కళ ఇది రామ మందిరం అనేది. ఇలా 500 సంవత్సరాల నుంచి పోరాడుతున్న కాని పని ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఒక రక్తపు చుక్క కింద పడకుండా, ఇలాంటి గొడవ జరగకుండా సామరస్యంగా మనకు రామాలయాన్ని ఎలా చేయాలో నిర్మించి చూపించారు. అది ప్రజల డబ్బు అయినా సరే, కాకపోతే దానికి అనుకూలమైన పరిస్థితులు ఆయన కల్పించారు. దానికి మాకు ఈ మా రాముడి తర్వాత రాముడిలాగా మేము భావిస్తున్నాము. ఆయనది కారణ జన్ముడు అనుకుంటున్నాం మేమైతే. దేవుడి తర్వాత దేవుడే తను మాకు. అక్షంతలు మేము ప్రతి ఇంటికి వంచడం జగిత్యాల్లో. ఇంత మంచి కార్యక్రమం అక్కడ నుంచి అక్షంతలు రావాలంటే ఎంత అదృష్టం ఉండాలి. ఒక ఇంటికి అక్షంతలు వచ్చినాయి అంటే దాన్ని కూడా ఆ బియ్యం ఈ బియ్యం రేషన్ బియ్యం అంటారా చెప్పండి. పసుపు కలిపినాక పసుపు అక్షంతలే కదా అవి. అట్లా ఎట్లా మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు? అలాంటివి మాట్లాడొద్దు కదా. ఒక్క విషయం అండి, ఎక్కడో ఉన్న మోదీ గారు టీవీలో ఉండి ఒక్క మాట చెప్తే ఇక్కడ అందరము జై శ్రీరామ్ అన్నాం. ఫ్లాష్ ఆన్ చేయండి అంటే ఆన్ చేసినాం, దీపాలు వెలిగించండి అంటే వెలిగించినాము. అంటే ఆయన మీద ఎంత గౌరవం ఉంటే కానీ మనం అట్లా చేయలేదు. అక్షంతలు అనేది ఊరుకు ఇంటింటికి వచ్చినాయి. ప్రతి ఒక్క ఇంటికి అక్షంతలు వచ్చినాయి. ఇంత పెద్ద మన దేశంలో ఇన్ని కోట్ల మందికి ప్రతి ఒక్కరికి అక్షంతలు వచ్చినాయి అని అంటే అది ఎంత కృషి ఉంటే కానీ అది జరగదు. ఎంతమంది కష్టము అంటే మనకు ఆ రోజు రాముడు రావడానికి అప్పుడు మన పూర్వీకులు ఎంత కష్టపడ్డారు. వాళ్ళ బాడీలు కూడా అక్కడ సముద్రంలో ఉన్నవి అనే విషయం కూడా తెలిసింది. అవి చూస్తే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి వాళ్ళందరూ. అంటే వాళ్ళందరి కృషిని ఆయన అర్థం చేసుకొని మనకు ఈరోజు రాముడిని తీసుకొచ్చి అక్కడ ఉంచిండ్రు. ఇంతకంటే గొప్ప మంచి చేసే ఇంకో రాజకీయ నాయకుడు వస్తాడు అన్నది లేదు, మనం చూడము. కాబట్టి ఈ జన్మలో మనం చూడము ఇంకా వేరే నాయకుడిని. కాబట్టి ఇతండే మన దేవుడు, కనిపించే దేవుడు, కనిపించే భీష్ముడు ఎట్లా ఉంటాడో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మనకు కనిపించే భీష్ముడు ఎవరు అని అంటే నరేంద్ర మోదీ గారు. మోడీ సర్కార్, మోడీ సర్కార్, మోడీ సర్కార్, మోడీ సర్కార్, మోడీ సర్కార్, మోడీ సర్కార్. జై మోదీ, జై మోదీ, జై మోదీ, జై జై మోదీ.